నమస్కారం. భరతన్న గ్రూప్లో ఉన్న ప్రతి ఓటర్కి, ప్రతి సభ్యుడికి, ప్రతి సైనికుడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి తమ్ముడికు, ప్రతి అన్నకి చూచుకొండ అని నేను కాండెల రామకృష్ణ మరి కోరి చిన్న రిక్వెస్ట్. ఈవేళ అనకాపల్లి నియోజకవర్గం కానీ యలమంచిలి నియోజకవర్గం కానీ లో ఉన్న ప్రతి ఓటర్స్ కూడా పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఇటు కన్నబాబురాజు గారికి, అటు భరతన్నకి, ఎంపీ ముత్యాల నాయుడు గారికి ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాను. ఎందుకు అంటే జగనన్న గురించి మీ అందరికీ బాగా తెలుసు. 2014 ముందు కానీ, 2014 నుంచి 2019 వరకు కానీ మనం ఎటువంటి పరిపాలన చూసామో, ఎలాంటి లబ్ధి పొందామో, ఎంత మోసపోయామో పార్టీలకు అతీతంగా నేను మాట్లాడేది అయితే మనం అందరమే చూసాం. దయచేసి 2019 నుంచి 2024 నోటిఫికేషన్ ఇచ్చే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసాం. కరోనా టైంలోని కూడా మనకు ఇవ్వాల్సిన సంక్షేమం ఎంత రైట్ టైంకి ఇచ్చారో, ఆయన పేదలందరినీ ఎంత మట్టుగా ఆదుకున్నారు. ఎందుకు అంటే అందులో నేను ఒకరిని. టీడీపీ వల్ల 2014, 2015, 2016లో నేను ఏం కోల్పోయానో నాకు తెలుసు. కాల్మనీ ఆప్షన్లో రుణమాఫీ వల్ల నేను ఇంచుమించు 5 సంవత్సరాల్లో ₹1,00,000 వడ్డీ కట్టాను. తీసుకున్న రుణమాఫీకి, డోక్రా మాఫీకి 68,000 రూపాయలు ఇంట్రెస్ట్ కట్టాను. అంత అవసరమా? ఇస్తానంటేనే కదా మనం కట్టడం మానేసాం. ఏమనంటే చేసేది ఏమీ లేదు కదా, ప్రతి సంవత్సరం మనం కట్టేసుకున్నాం కదా. కానీ ఈయన అలా చేయలేదు. చేస్తానన్నాడు, చేశాడు, నిరూపించుకున్నాడు. ప్లీజ్ రిక్వెస్ట్, నా యందు దయించి నేను చెప్పేది ఏంటంటే, ఈ 2 నియోజకవర్గాల్లో ఇంపార్టెంట్. ఈ 2 నియోజకవర్గాల్లో కంపల్సరిగా కన్నబాబురాజు గారిని, భర్త గారిని, ముత్యాల నాయుడు గారిని కంపల్సరిగా గెలిపించుకోవాలి. అటు రామకృష్ణ గెలిపిస్తే వాళ్ళ అన్నదమ్ముల చేతిలో పెడతాడు రాజకీయాన్ని. గతంలో చూసాం 2004, 2009లో. ఆయన వల్ల చదువుకుంటే పిల్లలకి ఉపయోగం లేదు, గ్రామంలో పేద ప్రజలు కూడా ఉపయోగం లేదు. అలాగని యలమంచిలి నియోజకవర్గంలో సుందర విజయ్ కుమార్కి ఓటేస్తే ఆయన బీహార్ ఏంటో మనం చూసాం. డిబేట్లోని కూడా యావత్ ప్రపంచం మొత్తమే చూశారు. రాజకీయ అనుభవం లేనోడు, ప్రజలను పరిపాలించడం తెలియలేనోడు, డిబేట్లో ఒక్క మోస్ట్ సీనియర్, పార్టీలకు అతీతంగా ఒక్క కార్యకర్త, ఒక పెద్ద మనిషిని ఎలా అవమానించాడో మనం అందరమే చూసాం. పేదలకు ఏం రెస్పెక్ట్ ఇస్తాడు? వాళ్ళ కష్టాలు ఏం తెలుసుకుంటాడు? వాళ్ళకి కావాల్సింది పదవి. కాబట్టి కన్నబాబురాజు గారికి కోపం అయినా సరే, మంచి మనసున్న వ్యక్తి, అన్నాడంటే చేస్తాడు జగన్మోహన్ రెడ్డి లాగా. కాబట్టి ఈ సంక్షేమము మన అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రతి క్యాండిడేట్ గెలిపించుకుంటే
జగన్మోహన్ రెడ్డికి 175కి 175 ఇచ్చినట్టే. ప్లీజ్ దయచేసి అనకాపల్లి నియోజకవర్గం ప్లస్ యలమంచిలి నియోజకవర్గం పార్టీలకు అతీతంగా ఓటేయండి. మీ ఓటు చాలా ఇంపార్టెంట్. అధికారంలోకి వచ్చేది జగన్మోహన్ రెడ్డే. వీళ్ళిద్దరూ గెలిచినంత మాత్రాన మనకు వచ్చేది అయితే ఏమీ లేదు. పొరపాటుని గెలిపించారా అంటే మన ఓటుని అమ్మేసుకున్నట్టే. అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 113 నుంచి 148 గ్యారంటీ. అది మటుకు 100% నేనైతే ఛాలెంజ్ చేస్తాను. హండ్రెడ్కి 100% పక్కా. వెరీ 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 ఇంపార్టెంట్. నేను ఈ వీడియోని గ్రూపులో పెడతాను. ఈ వీడియోని కొద్దిగా ఫేస్బుక్లోని వాట్సాప్లోని ఎవరికన్నా సొంత ఫ్యామిలీస్ ఉంటారు గ్రూప్లో లేని వాళ్ళు, వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళని కూడా నాలా రిక్వెస్ట్ అడగండి. ప్రతి ఓటు కూడా ఇంపార్టెంట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాలేని వాళ్ళకి కూడా నా యొక్క విన్నపం, దయచేసి మన పిల్లల భవిష్యత్తు కావాలనుకుంటే భరతాన్ని ఇక్కడ గెలిపించండి. ఆయనకి ఐటీ శాఖ ఉంది, ఆయన మాట ఇచ్చాడు. గవర్నమెంట్ నుంచి ఏ కంపెనీలు రాకపోయినా సరే నా ఐటీని మాత్రం తీసుకొచ్చి అనకాలు పెడతాను, మీ ముందు నుంచుతాను, మీ పిల్లలకు మంచి భవిష్యత్తు బాట వేస్తానని మాట ఇచ్చాడు. చేస్తాడు. ఆయన గోల్ అలాంటిది. కుర్రోడు ఆయన కష్టపడి చదువుకొని ఎక్కడెక్కడో చదువుకొని అక్కడికి వెళ్ళాడు. కాబట్టి ఆ గోల్ ఆయన మైండ్లో ఉంది. ఒక్క ఛాన్స్ ఇవ్వండి భరతానికి, మర్చిపోవద్దు. అలాగే సీఎం రమేష్ అన్నవాడు ఎక్కడి నుంచో వచ్చాడు. ఆయన బ్యాంకు కుంభకోణాలు కానీ అన్నీ కూడా తెలిసింది. ఈ రోజుల్లో తెలియని రాజకీయాలు ఏమీ లేవు. గతంలో ఎప్పుడో చెప్పారు ప్రజల కొరకే పాలన అన్నారు. ఆ పాలన అనేది ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదు, ఇన్క్లూడింగ్ రాజశేఖర రెడ్డి కూడా, ఎన్టీ రామారావు కూడా. అందరూ దేవుడు అంటారు, ఓకే దేవుళ్ళే, కానీ ప్రజల కొరకే పాలన అనేది ఏ ఒక్క నాయకుడు ఇవ్వలేదు. అది ఇచ్చింది ఏకైక వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని అబద్ధాలాడుతున్నారు, ఎన్ని మోసాలు చేస్తున్నారో చూస్తున్నారు. భూ వివాదం కానీ, పెన్షన్ కానీ, ఇవన్నీ కూడా. దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్, ప్రతి ఓటర్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, గెలిపించుకోండి. మన పిల్లలు వదిలేయండి. పవన్ కళ్యాణ్ మీద ప్రేమ ఉండొచ్చు, అభిమానం ఉండొచ్చు, కానీ అది సినిమా వరకు చూపించండి, రాజకీయాలు చూపించకండి. రాజకీయాలు ప్రజల తాలూకు భవిష్యత్తు, అది గుర్తుపెట్టుకోండి. వచ్చేది మాత్రం జగన్ ప్రభుత్వం మాత్రమే, 100% అది గుర్తుపెట్టుకోండి. ఒకసారి గోకులో చెక్ చేసుకోండి, తెలుస్తుంది అందరికి కూడా. రామకృష్ణ చూచుకొండ బ్రాకెట్లో ఆర్కే అంటారు. గుడ్ మార్నింగ్, సల్యూట్. దయచేసి మీ అందరినీ ఒక సామాన్యమైన ఓటర్గా రిక్వెస్ట్ అడుగుతున్నాను. నాకు ఏ పార్టీ మీద అభిమానం లేదు, ఏ పార్టీ వల్ల లాభం లేదు, కానీ నేను ఏమైతే కోల్పోయానో రాజకీయాల వల్ల కానీ, ఓటర్స్గా కానీ, అది మీ ముందు ఉంచుతున్నాను. భరతనంతే అభిమానం కాదు, ఆయన వల్ల నాకు లబ్ధి లేదు, కనబారాజు వల్ల కూడా నాకు లబ్ధి లేదు, జగన్మోహన్ రెడ్డి వల్ల లబ్ధి. రైతు భరోసా వస్తుంది, పెన్షన్ వస్తుంది, నాకు ఈ రెండే వస్తున్నాయి.
ఇది ఇప్పుడు వచ్చే ఏ ప్రభుత్వం కూడా నా 44 వయసు సంవత్సరంలోని కూడా మా నాన్నగారి హయాంలోని కూడా ఏ ఒక్కటి కూడా ఇవ్వలేదు, రాలేదు. ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఒక బాండ్ పేపరు 2015లో 14లో. అది ఇప్పటికీ నా దగ్గర ఉంది. ఇంతకుముందు కథలు వదిలిపెట్టాను, అది చూస్తూ ఉంటున్నాను. కానీ ఆ డబ్బులు ఇస్తాడేమో చూస్తున్నాను, ఇవ్వట్లేదు. అవడం పంచకల రమేష్ ఇస్తాడేమో చూస్తున్నాను, చంద్రబాబు నాయుడు ఇస్తాడేమో చూస్తున్నాను, పవన్ కళ్యాణ్ ఇస్తాడేమో చూస్తున్నాను. 168,198 రూపాయలు ఇప్పుడు కూడా నా డైరీలో ఉంది. లోకేష్ అంటాడు కదా రెడ్ బుక్ అని, నాది రెడ్ బుక్ కాదండి, బ్లూ ఉంది, లెక్క ఉంది. అది అందరికీ కూడా 2024 ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ లెక్కలన్నీ కూడా బయటకు వస్తాయి. సబ్జెక్టును చొప్పున 2 సంవత్సరాలు కట్టించుకున్నాడు లోకేష్. మా బాబాయ్ అభిమానం మీద చూచుకోండిలోని నాయుడు గారని కట్టాను. ఆ 200 ఇప్పుడు వచ్చి రూపాయి వడ్డీ లేదు, 200కి ఏంటో దిక్కు దావనం లేదు. ఏమైనా జరిగితే 2 లక్షలు ఇన్సూరెన్స్ అన్నాడు, చెప్తాను. ఆ కార్డు ఇప్పటికే ఉంది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఏ నాయకుడు ఎంత దెబ్బేస్తున్నారు జనం దగ్గర. చూడు, ఆయిల్ బంకులో ఆయిల్ కొట్టించుకున్నాక వెళ్తాం మనం, లాస్ట్ 68 పైసలు 98 పైసలు ఉంటాయి. ఒక సినిమాలో చెప్పారు, ఈ పైసలు కౌంట్ చేస్తే ఎన్ని వేల కోట్లు అవుతుంది. మన దగ్గర 200 తీసుకున్న ఆడి సబ్జెక్టుని జాయిన్ చేసుకోవడం ఏంటండి? నీకు ఒక ఓటర్ కావాలనుకుంటే, ఆ ఫ్యామిలీ మెంబర్స్ కావాలనుకుంటే, ఆ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా మనకు ఓటు వేయాలనుకుంటే ఒక ఫామ్ ఇచ్చి ఫామ్ ఫిలప్ చేయించుకొని సబ్జెక్ట్ని జాయిన్ చేయి. అక్కడికి ఒక పార్టీ లైఫ్ ఇన్సూరెన్స్ పెట్టు. ఇదేమైనా స్కీమా? ప్రైవేట్ సంస్థలు వచ్చి లైఫ్ ఇన్సూరెన్స్ చేస్తున్నారా? అలా తీసుకున్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా 148 రూపాయలు ఇన్సూరెన్స్ పోయి 200 రూపాయలు అట్ట. ఏడిది అది వస్తే అన్నీ బయటకు వచ్చేస్తాయి. నేను ఈరోజు చెప్తున్నాను, పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే నర్సీపట్నం చింతకాల పాత్రుడు మామూలుగా ఉండదు. 170 వస్తాయా, 148 వస్తాయా, 120 వస్తాయా విషయం పక్కన పెడితే, అధికారం మాత్రం పక్క వాళ్ళకు ఉంటుంది. ఏముంటుంది? భూస్థాపనే. కాబట్టి ఇంకొకసారి నమస్కారం పెడుతున్నాను. దయచేసి మీ ఓటు వాల్యూ ఉంచుకోండి. పార్టీలకు అతీతంగా పార్టీలు పక్కన పెట్టండి. ఉన్నవాడు ఒకడున్నాడు అంటే, ఒక ఎంప్లాయీస్ ఉన్నాడంటే, ఏ గవర్నమెంట్లో అయినా సరే ఏ ప్రభుత్వం వ్యతిరేకమే. ఆ సంఘటన తెలుసు. ఆ ఎంప్లాయీస్ ఉన్నవాడు, ఒక్క ఎంప్లాయీ ఉంటే 100 మంది పేదవాళ్ళు ఉన్నారు. ఆ ఒక్క ఎంప్లాయీ ఆలోచించవలసింది ఏంటి అంటే, సరే మనం ఎలానో బ్రతుకుతున్నాం, 10 మంది పేదవాళ్ళు ఎలా బ్రతకాలి, 10 మంది పేదవాళ్ళు ఎలా బ్రతకాలి, అది ఎవరి వల్ల సాధ్యం అన్నది పెద్ద మనసుతో మీరు ఆలోచించండి. ధనవంతులు కానీ ఎంప్లాయీస్ కానీ ప్లీజ్ రిక్వెస్ట్, మన వల్ల 10 మంది పేదవాళ్ళు బతుకుతున్నారు. మనకు ఒక నెల రోజులు లేట్ అయినా పర్లేదు శాలరీ అన్నది ఆలోచించి, మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్లోనూ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ టీచర్స్ కానీ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా సరే జగన్కి ఓటు వేయించండి. నీ వల్ల 10 మంది పేదలు బతుకుతారు, నీ పేరు చెప్పుకుంటారు. నువ్వు ధైర్యంతో చెప్పండి, నేను జగన్కు ఓటేసానని. నీ పేరు చరిత్రలో ఉండిపోతుంది, ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా. నమస్కారం.
ప్రభుత్వమే కారణం దబాయిస్తున్నారు. అదేవిధంగా